హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి కప్ కేక్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది. సో కప్ కేక్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మిక్సీ జార్లో 2 కోడిగుడ్లని వేసుకోండి. అందులోనే 3/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి వేసేసుకుందాం. ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత కొద్దిగా 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అండి. సో ఇప్పుడు మనం చిటికెడంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా పిండిని అయితే జల్లించుకోవాలి. మైదా పిండి 1 కప్పు తీసుకుంటున్నాను. ముందుగా పిండి మొత్తాన్ని కూడా చక్కగా జల్లించుకోవాలి. ఫుల్ కప్ అయితే తీసుకున్నాను మైదా పిండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిటికెడంతా వంట సోడా అండి, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, చూస్తున్నారు కదా 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసేసాను. ఈ విధంగా దీన్ని కూడా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు జల్లెడని తీసేసుకొని విస్కర్తో ఈ విధంగా పిండిని కలిపేసుకోండి. మీరు మిక్సీ జార్లోనే ఆయిల్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. నేను ఏం పట్టలేదు అలా. సో ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి విస్కర్తో. ఒకే డైరెక్షన్లో కలపాలి పిండిని ఎప్పుడైనా కూడా, కేక్ బ్యాటర్ని. సో ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. 1/4 కప్పు అండి రిఫైండ్ ఆయిల్. సో చక్కగా ఒక 5 to 3 మినిట్స్ పాటు చక్కగా ఒకే డైరెక్షన్లో చాలాసేపు మనం ఈ విధంగా అయితే బీట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను చూడండి. 3 to 5 మినిట్స్ తర్వాత మనకి బీట్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది ఫ్లఫీగా. సో ఇలా అయితే రావాలి మన కేక్ బ్యాటర్ అనేది. చూస్తున్నారు కదా, మరొకసారి చూపిస్తున్నాను చూడండి. మనం కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి. సో మనం ఇప్పుడు కప్ కేక్స్ని తయారు చేసుకుందాం. ఈ విధంగా పేపర్ కప్స్ ఉంటే పేపర్ కప్స్లో, లేదంటే మీరు మన ఇంట్లో ఉన్న స్టీల్ బౌల్స్లో కూడా వేసేసుకోవచ్చు డస్టింగ్ చేసేసుకొని. సో నేను ఇక్కడ కప్ కేక్స్ అన్నాను కదా, పిల్లలకి మరింత చక్కగా కనిపించడం కోసం కప్ కేక్స్ అయితే తీసుకున్నాను. కప్ కేక్స్ పేపర్ కప్స్ అయితే తీసుకున్నానండి. సో అందులోకి ఒక హాఫ్ వరకు వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని జస్ట్ హాఫ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని పేపర్ కప్స్లలో కూడా మనం ప్రిపేర్ చేసేసుకున్న కేక్ బ్యాటర్ని అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ అన్నీ వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా అన్నింటినీ కూడా ఇలా అయితే ట్యాప్ చేసేసుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ట్యాప్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ అవెన్లో చేస్తున్నానండి. మిగిలినవి మీకు స్టవ్ మీద కూడా చేసి చూపిస్తాను. సో కాస్త గార్నిష్ కోసం చాకో చిప్స్ అయితే వేసేస్తున్నాను. మీ దగ్గర ఉంటే టూటీ ఫ్రూటీ కానీ, లేదంటే బాదంని చిన్నగా కట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. సో నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయని చెప్పేసి నేనైతే వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ట్రే పైన పెట్టేసుకున్న తర్వాత అవెన్లో పెట్టుకొని చేసేసుకోవడమే. నేను ఇక్కడ అవెన్ని ముందుగానే జస్ట్ ఫ్రీ హీట్ చేసి పెట్టాను. తర్వాత మనం ఇట్లా అవెన్లో అడ్జస్ట్ చేసేసుకొని డోర్ క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఆన్ చేసేసుకోవాలి. 180 degrees దగ్గర ఒక 15 to 20 మినిట్స్ అండి చూసుకొని బేక్ చేసేసుకోవాలి.
సో ఈ విధంగా అయితే మనకి కప్ కేక్స్ అనేవి బేక్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మన కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి. జస్ట్ మీరు ఇలా చెక్ చేసుకోవాలి, మీ దగ్గర ఫోర్క్ స్పూన్ కానీ టూత్ పిక్ కానీ ఉంటే ఇలా బేక్ అయిందా లేదా జస్ట్ చూసేసుకొని మనం బయటకు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం అంటుకోకుండా వస్తున్నాయి కాబట్టి మనం ప్రిపేర్ చేసిన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఓవెన్లో నుంచి తీసేసి బయట పెట్టుకుందాము. నేను ఆల్రెడీ స్టవ్ మీద కూడా ఒక 3 అయితే బేక్ చేసేసానండి. మీకు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను కదా, అలా బౌల్లో పెట్టేసి అయితే బేక్ చేసేసాను. చూడండి, ఇవి కూడా చాలా చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, ఓవరాల్గా నేను చేసిన కప్ కేక్స్ అయితే ఒక కప్పుతో ఇన్ని వచ్చాయండి. సో కాస్త చల్లారాక ఈ విధంగా పేపర్ని రిమూవ్ చేసేసుకొని చూడండి, ఫ్లఫీగా సాఫ్ట్గా భలే వచ్చాయండి కేక్ అయితే. చూస్తున్నారు కదా, ఇంట్లోనే ఈజీగా కప్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి. ఇదేమో నేను స్టవ్ మీద చేసిన కప్ కేక్ అండి. దీన్ని కూడా తీసి చూపిస్తాను. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేయడం కప్ కేక్స్ ఇంట్లో ఫస్ట్ టైం అండి. సో చూడండి, సాఫ్ట్గా ఫ్లఫీగా సూపర్ స్పాంజీగా వచ్చేసిందండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ కప్ కేక్స్. చూసారు కదా, రెడీ అయిపోయాయి కప్ కేక్స్ అయితే. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేసారండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.